హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ లిరికల్ బిల్డింగ్ అయితే చూడండి. వీడియో ఒక ప్రియతో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని నీట్గా లిరికల్ బిల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోండి ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ మీరు హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మీరు ఏం చేశారంటే ప్రాజెక్ట్ పైన టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ అయిపోయాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేశాక మనకు ఇదైతే కనపడుతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఫీమేల్ వర్షన్తో అయితే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ లిరిక్స్. ఇక్కడ ఏంటంటే ఓజీ మూవీలో నుంచి ఫైర్ స్టామ్ అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ సాంగ్ నుంచి మంచిగా అయితే తీసుకొని చాలా బాగా ఎడిట్ అయితే చేశాను. సో ఇక్కడ మనకు ఇలా అయితే ఉంటుంది జస్ట్. సో ఫైర్ ఇట్స్ కమింగ్ అని ఇట్లా ఫీమేల్తో అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగా అయితే టెక్స్ట్ అనిమేషన్ చేశాను. సో చాలా బాగా అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ ఫాంట్ ఇస్తాను. సో ఫాంట్ ఒకటి యాడ్ చేసుకోండి. నేను కొన్ని కీ ఫ్రేమ్స్ అండ్ కొన్ని ఎఫెక్ట్స్ పెట్టి చాలా అయితే మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో మీకు ఒక ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్ ఒకటి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటికి సంబంధించిన ఫాంట్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అయితే ఉంది కదా మొత్తం. సో ఇక్కడ ఇలా అయితే మొత్తం ఉంది కదా. సో ఎక్కడ దాకా ఉందంటే మనకి ఇలా సో ఇలా 9 సెకండ్స్. సో ఇక్కడ దాకా ఉంది కదా. అండ్ ఇక్కడ నుంచి మనం మన ఒక పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పగరగిలిన ఫైర్ అనే ఒక లిరిక్స్ అయితే ఉంది కదా. సో ఇక్కడ పిక్ సో ఇక్కడ ఎండ్ వరకు కూడా మొత్తం పిక్స్ అయితే యాడ్ చేసుకొని పిక్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోవాలి. సో ఎలాగైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే రండి. సో స్టార్టింగ్ వచ్చాక ఇక్కడ మీకు ఒక ఫాంట్ ఇస్తారు కాబట్టి మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫాంట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ నేను ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే యాడ్ చేస్తాను. సో వీడియో యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకు ఇక్కడ దాకా అయితే మొత్తం ఇక్కడ ఫీమేల్ వర్షన్తో ఇట్లయితే వచ్చిందో సాంగ్ లిరిక్స్. సో ఇక్కడ దాకా కదా. సో ఇక్కడ దాకా మనం మిగిలిన పార్ట్ని కొంచెం కట్ చేసుకొని ఇది అనేది మనం కిందికి అయితే తీసుకుంటాం ఇలా. సో ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో పైన టైప్ చేసుకొని బ్లెండ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ లైటింగ్ మీద టైప్ చేసుకొని స్క్రీన్ మీద టైప్ చేసుకోండి. అంతే మనకు ఇలా బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సో ఇలా అయితే వస్తుంది చూడండి కదా. చాలా బాగా అయితే ఉంది. సో ఇలా మనకైతే బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఒక ఫాంట్ యాడ్ చేసుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా యాడ్ చేసుకుంటే ఫస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మీద టైప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో సో ఫస్ట్ పిక్కి అక్కడ దాకా అయితే దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి కట్ చేసుకోండి మళ్ళీ. సో ఇంతే. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ ఇది కూడా ఎక్కడ దాకా లిరిక్ ఎండ్ అవుతుందో అక్కడ దాకా తీసుకురండి. సో ఇక్కడ దాకా అండ్ దీన్ని కూడా కిందికి అయితే తీసుకురండి ఇలా. సో అంతే ఇలా. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్. సో దీన్ని కూడా ఫుల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ ఇది కూడా లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ దాకా తీసుకురండి. సో దీన్ని కూడా కట్ చేసుకోండి మిగతా పార్ట్ అండ్ దీన్ని కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఇలా నేను ఇక్కడ 3 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో ఇక్కడ 1 2 సో ఇక్కడ 1 2 3. సో ఈ 3 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో మిగతా పిక్స్ అన్ని మీరు నేను చెప్పినట్లయితే యాడ్ అయితే చేసుకోండి ఇలా. సో వీడియో ఎండింగ్ వరకు. సో ఎండింగ్ వరకు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని కాపీ ఆర్ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ రండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఏదైతే పిక్ యాడ్ చేశారు కదా. సో ఈ పిక్కి మనం ఎఫెక్ట్ అయితే పే చేసుకోవాలి. సో చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్ పే చేస్తే. అండ్ ఇక్కడ లిరిక్స్ కూడా అయితే కీ ఫ్రేమ్స్ పెట్టి అయితే చేశాను. సో మంచిగా అయితే వస్తుంది. సో ఇలా కీ ఫ్రేమ్స్తో అయితే వస్తుంది.
ఇక్కడ పిక్ అనేది ఇలా మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ లిరిక్స్ అనేది ఇలా అయితే వస్తుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ కూడా ఈ పిక్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి అంతే. సో ఇక్కడ ఈ పిక్ కూడా ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. సో ఇలా పిక్స్ యాడ్ చేసుకోండి, పిక్స్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఫాంట్ ఇస్తాను. సో ఫాంట్ యాడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి యాడ్ చేసుకున్నాక ఇక్కడ మొత్తం పిక్స్ కూడా యాడ్ చేసుకోండి, పిక్స్కి ఎఫెక్ట్ కూడా పే చేసుకున్నాక వీడియో ఎండింగ్ లాస్ట్ మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయాక ఇప్పుడు ఎక్స్పోర్ట్ టైప్ చేసుకొని ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. వీడియో క్లారిటీ మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.